మగువా ఓ మగువా ఎపిసోడ్ నెంబర్ 151 రివ్యూ. సత్యవతి ఈరోజు తన కొడుకు సింధూర మెడలో తాళి కట్టాడని చెంచలమ్మకు చెబుతుంది. మరి ఎవరి రియాక్షన్ ఎలా ఉంటుందో తప్పకుండా ఫుల్ వీడియో చూడండి. అంటే వాళ్ళమ్మని తీసుకొని చెంచలమ్మ ఇంటి ముందుకు వస్తాడు. అక్కడ ఆరుబయట అందరూ కూర్చొని ఉంటారు. ఇంట్లోనే జలస్ బ్యాచ్ అంతా ఉంటారు కదా. చాముండి, రవిబాబు వాళ్ళ అమ్మ నాన్నలు, రవిబాబు, చాముండి వీళ్ళంతా ఉంటారు. వాళ్ళందరూ వచ్చి ఏంట్రా చంటి నువ్వు వెళ్ళి మీ అమ్మని కూడా తీసుకొచ్చావా అని అడుగుతారు. నేను చెంచలమ్మ గారితో మాట్లాడడానికి వచ్చానండి అని సత్యవతి చెబుతుంది. ఏం మాట్లాడాలి, ఇంత ముఖ్యమైనవి ఏముంటాయి, మా చెంచలమ్మ బాగా డబ్బున్నదని తెలుసుకొని ఏదో 2-3 లక్షలు అడగడానికి వచ్చుంటావు, ఇంతే కదా మీకు అవసరం, ఇంకేముంటుంది ముఖ్యమైన విషయాలంటే అని తెప్పిపొడిచినట్లుగా మాట్లాడుతుంది రవిబాబు వాళ్ళమ్మ. అప్పుడు చంటి డబ్బు కోసం మేము ఒకరి దగ్గర చేయి చాపేలాంటి వాళ్ళం కాదండి అంటాడు. ఇంతలో చెంచలమ్మ కూడా అక్కడికి వస్తుంది. చెంచలమ్మ బాగున్నారా అని అడిగి, మిమ్మల్ని తీసుకొచ్చి చంటి చాలా మంచి పని చేశాడు, త్వరలో మా సింధూరకు మేము పెళ్లి చేయాలనుకుంటున్నాము, ఈ సమయంలో మీరు ఇక్కడే ఉంటే మాకు కొంచెం సాయంగా ఉంటుంది అంటుంది చెంచలమ్మ. సింధూరకు పెళ్ళయ్యే వరకు మీరు ఇక్కడే ఉండాలి అని చెప్తుంది. నా చంటి అలా చెప్పా పెట్టకుండా ఎందుకు వెళ్ళిపోయావు, నువ్వు ప్రేమించిన అమ్మాయి ఎవరో తెలుసుంటే నీకు కూడా సింధూరకు జరిగే ముహూర్తానికి నీకు కూడా పెళ్లి చేసి ఉంటాను కదా అంటుంది. అప్పుడు చంటి వాళ్ళమ్మ, పెళ్ళైన వాడికి మళ్ళీ మీరు పెళ్ళేలా చేస్తారమ్మా అని అడుగుతుంది. అంతే చెంచలమ్మ షాక్ అయిపోతుంది. ఏంటి మీ చంటికి పెళ్ళి అయిపోయిందా అని అడుగుతుంది. అవునండి అంటాడు. అప్పుడు చంటి ఏంటమ్మా పెళ్ళి అయిపోయిందా, నాకెప్పుడు పెళ్ళి అయిపోయింది, ఎందుకు తాళి కట్టాల్సి వచ్చిందో చెప్పమ్మా, నిన్ను అడిగితే నువ్వు ఇలా చెప్తున్నావేంటమ్మా అని అడుగుతారు. ఎవరి పెళ్ళ తాళి కట్టావురా చంటి అని అడుగుతుంది చెంచలమ్మ. మా చంటి తాళి కట్టింది మీ కోడలు సింధూరమ్మగారి మెడలోనే అమ్మగారు అని చెప్తుంది సత్యవతి. అంతే ఉరుములు మెరుపులతో చెంచలమ్మ మెదడులో ఏవేవో పరిగెడుతూ ఉంటాయన్నమాట ఆలోచనలు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు, నా కోడల మెడలో నీ కొడుకు తాళి కట్టడం ఏంటి, పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావేంటి అంటుంది. అక్కడున్న ఇంట్లోని వాళ్ళంతా కూడా ఆశ్చర్యపోతారు ఈ మాటలకి. అది కాదమ్మగారు నేను చెప్పేది వినండి అంటుంది. నోరు ముయ్యి అంటుంది చెంచలమ్మ. ఇంకొక మాట కానీ మీ నోట్లో నుండి వచ్చిందంటే పెద్దవాళ్ళని కూడా చూడను అని బెదిరిస్తుంది చెంచలమ్మ. ఏరా తాళి కట్టడం ఏంటి, నాటకాలు ఆడుతున్నావా అని చంటిని కూడా అడుగుతుంది. నాటకం కాదండి అమ్మగారు, సింధూరమ్మాయి గారి మెడలో నేను తాళి కట్టింది నిజమేనండి అని అమాయకంగా చెప్తాడు చంటి. ఇప్పుడు ఏం జరుగుతుందో అని సింధూర భయంగా ఉంటుంది. కానీ అది నేను కావాలని కట్టిన తాళి కాదండి, ఒట్టండి, నేను ప్రమాణం చేసి కూడా చెప్తున్నాను, అది ఆపద్ధర్మంలో కట్టిందే కానీ కావాలని కట్టింది కాదమ్మగారు అని చెప్తాడు. కావాలని చేయలేదమ్మగారు, నన్ను క్షమించండి అమ్మగారు అంటాడు. అప్పుడు చాముండి అక్కడే ఉంటుంది కదా, నాకు చంటికి సింధూరికి మధ్య ఏదో జరుగుతుందని నాకు మొదటి నుండి అనుమానంగానే ఉంది అత్తమ్మ అని ఇంకా ఎక్కిస్తుంది. ఆపద్ధర్మం కోసం తాళి కట్టడం ఏంట్రా, తెలియకుండా జరగడం ఏంట్రా, అసలు నువ్వేం మాట్లాడుతున్నావు నీకని అర్థమవుతోందా అంటుంది చెంచలమ్మ. తాళి కట్టడం అంటే తమాషా అనుకుంటున్నావా, సింధూర వాడు చెప్తుంది నిజమేనా అని సింధూరని అడుగుతుంది. వాడు నీ మెడలో తాళి కట్టాడా చెప్పు అని గట్టిగా అడుగుతుంది. చంటి నా మెడలో తాళి కట్టింది నిజమే అత్తమ్మ అని తన మెడలోని తాళి తీసి చూపిస్తుంది. కానీ కావాలని కట్టలేదు అత్తమ్మ అని చెప్తుంది. ఏంటి ఆపద్ధర్మం అని అడుగుతుంది చెంచలమ్మ. జరిగిందంతా చెప్తుందనమాట. ఆ రోజు మీరు గుడి దగ్గర విషయ ప్రయోగం జరిగినప్పుడు నేను శ్వేతనాగు పూజ చేయడానికి వెళ్ళాను కదా, అక్కడ నా పూజ మధ్యలో ఆగిపోయింది. అలా ఆగిపోయినందుకు శ్వేతనాగు కోపం వచ్చి నన్ను కాటేసింది అత్తమ్మ. అప్పుడు నా ప్రాణాలు మీ ప్రాణాలు కాపాడడం కోసము పూజారి గారు ఎవరైనా నాకు తాళికట్టిన వాళ్ళైతే ఈ పూజ కంటిన్యూ చేయొచ్చు అని పూజారి గారు చెప్పడంతో చంటి బలవంతంగా నా మెడలో తాళి కట్టాడు, నేను వద్దంటూ అన్నా కూడా కట్టాడు అత్తమ్మ అని చెప్తుంది. తాళి కట్టిన తర్వాత భర్త హోదాలో ఆ పూజను పూర్తి చేశాడు చంటి. అప్పుడు శ్వేతనాగు వచ్చి తర్వాత ఆ విషయాన్ని కూడా తీసేసుకుని వెళ్ళిపోయింది అత్తమ్మ, నేను మిమ్మల్ని నన్ను చంటే కాపాడాడు ఆ రోజు అని చెప్తుంది. కానీ చాముండి ఉంటుంది కదా, మన ఇద్దరిని నమ్మించడానికి ఏదో సెంటిమెంటల్ కథలు అల్లి చెప్తున్నారు అత్తమ్మ, నమ్మకండి అంటుంది. ఈ రోజు వరకు తన మెడలో ఉన్న తాళి గురించి మీకు చెప్పకుండా మిమ్మల్ని మోసం చేసింది, మిమ్మల్ని మీరు బాగా తల నెత్తికెక్కించుకున్నందుకు మిమ్మల్ని మోసం చేసింది అనేసి అందరూ తలా ఒక మాట అంటారు. అత్తమ్మ నేను మిమ్మల్ని మోసం చేయలేదు అత్తమ్మ, అర్థం చేసుకోండి అత్తమ్మ అని సింధూర బ్రతిమలాడుతుంటే చెంచలమ్మ కోపంతో చెంప మీద కొడుతుందనమాట. నన్ను మోసం చేస్తావా, నేను ఎంత ప్రేమగా చూసుకున్నాము, నాకు తెలియకుండా ఒక పనివాడితో తాళి కట్టించుకుని నా పరువంతా తీస్తావా అని చాలా కోప్పడుతుంది సింధూర మీద. అప్పుడు చంటి వచ్చి అమ్మాయి గారు తప్పు లేదండి, ఇందులో నేనే బలవంతంగా తాళి కట్టాను, అమ్మాయి గారు వద్దంటూనే ఉన్నారు అంటుంది. అప్పుడు చెంచలమ్మ కోపంతో వచ్చి చంటి కాలర్ పట్టుకుంటుంది. చంటిని కూడా చెంప మీద బాగా బలంగా కొడుతుంది. చంటి కూడా కింద పడతాడు. అత్తమ్మ చంటిని ఏమనకండి అత్తమ్మ అంటే సింధూరను కూడా తిడుతుంది చెంచలమ్మ. అప్పుడు చంటి కూడా నన్ను ఏమైనా చేయండి అమ్మగారు, నన్ను చంపినా పర్వాలేదు, అమ్మాయి గారిని మాత్రం ఏమనకండి అంటాడు. నోర్ముయి అంటుంది. ఆ రోజు రచ్చబండ దగ్గర భూపతి కూతురు పాలేరుని పెళ్లి చేసుకోవచ్చని నువ్వు ఎందుకు తీర్పు చెప్పావో నాకు ఇప్పుడు అర్థమైంది అంటుంది. నేను కట్టిన తాళి అమ్మాయి గారిని తీసేయమని అప్పుడే చెప్పానండి, కానీ అమ్మాయి గారు తేలేదండి అంటాడు మళ్ళీ చంటి. చలమ్మ సింధూర మెడలోని తాళిని చూస్తూ అది తాళి కాదు, తాడు తీసి పడేసే అంటుంది. అప్పుడు సింధూర మంగళసూత్రం విలువ తెలిసిన మీరే ఇలా అంటే ఎలా అత్తమ్మ, ఇదేమన్నా ధర్మమా మీకు, మెడలోని తాళి తీసేయమంటున్నారు అని అడుగుతుంది సింధూర. చంటి వాళ్ళమ్మ కూడా మెడలో తాళి కట్టాడంటే అది పెళ్ళైనట్టే కదమ్మా అంటుంది. కాదు అంటుంది చెంచలమ్మ. ప్రతి అడ్డమైన విధమ మాలాంటి వాళ్ళ అమ్మాయిలను చూసుకుని మెడలో తాళి కట్టేస్తుంటే మా పరువు తీస్తుంటే మేము దాన్ని పెళ్ళని ఒప్పుకోవాలా అంటుంది. సింధూర ఆ తాళి తీసి వాడి మొహం మీద పడేస్తావా లేదా అంటుంది.
ఇప్పుడు చంటి వాళ్ళమ్మ అది ఆపద్ధర్మంతో కట్టినా, అందరి ఆశీర్వాదంతో కట్టినా కూడా ఒకసారి తాళి కట్టారంటే అది పెళ్ళే అమ్మగారు, మీరు దయచేసి అర్థం చేసుకోండి అని వేడుకుంటుంది. దయచేసి అర్థం చేసుకోండి అమ్మా, ఇది పెళ్ళని అంగీకరించండి అమ్మా అని పాపం చెంచలమ్మ కాళ్ళు పట్టుకుని వేడుకుంటుంది. అయినా కూడా చెంచలమ్మ కోపం తగ్గకుండా కాళ్ళు విసిరేస్తుందన్నమాట, ఆమెని పక్కకు తోసేస్తుంది. జరిగింది పెళ్ళి అని ఎవరైనా అన్నారంటే వాళ్ళ ప్రాణం తీసేస్తాను అంటుంది. కాళ్ళు పట్టుకుని కన్నీళ్లు పెట్టుకుని బ్రతిమలాడడం నీలాంటి వాళ్ళకు అలవాటే అంటుంది. బసవ వీళ్ళని మెండబెట్టి బయటికి గెంటే అంటుంది. పాపం సత్యవతి అక్కడ ఉన్న అందరినీ వేడుకుంటుంది, మీరైనా చెప్పండి అని. ఎవ్వరూ పట్టించుకోరు. పాపం సత్యవతి గారు ఇంకా ఏడ్చుకుంటూ చంటి ఇద్దరు బయటికి వెళ్ళిపోతూ ఉంటారు. బాధపడకమ్మా అని చంటి ఓదారుస్తాడు వాళ్ళమ్మను. ఆమె అలా బాధపడి ఎక్కువ స్ట్రెస్ తీసుకుని ఏడవడంతో ఆమెకి ఏదో గుండె నొప్పి వచ్చినట్లుగా కింద పడిపోతుంది. వాళ్ళమ్మకు అలా జరగడంతో చంటికి కోపం వచ్చి చెంచలమ్మ దగ్గరికి వెళ్ళి, ఏం తప్పు చేసిందని మా అమ్మను అలా గంటేశారు చెంచలమ్మ గారు అంటాడు. దానికి చెంచలమ్మ ఎలా రియాక్ట్ అవుతుందో రేపటి ఎపిసోడ్లో తెలుసుకుందాం. రేపటి ఎపిసోడ్ కూడా చాలా ఉత్కంఠంగా ఉండబోతుంది. ఇదంతా కలనా లేకపోతే నిజంగా జరిగిందా అనేది రేపు తెలుసుకుందాం.